మావయ్య గారు, తప్పుగా అనుకోకండి. భూమి మానసికంగా చాలా ఇబ్బంది పడుతుంది. తను ఏం చేసింది, ఎలా ప్రవర్తించిందని మీరే స్వయంగా చూస్తుంటే తట్టుకోలేకపోయి ఉండేవారు. ఆ రూమ్లో లాకేసి ఉంచడం వల్ల అది చూసి మీరు కన్న కూతురు ఆ పరిస్థితిలో ఉందని బాధపడి ఉంటారు. కానీ కన్న కూతురు కదయ్యా, కన్న బిడ్డని ఆ స్థితిలో చూసి ఏ తండ్రైనా తట్టుకోగలడా? అలాంటి తండ్రినే కదా నేను కూడా. నా బిడ్డను అలా చూడలేక ఆవేశపడితే నా కూతురే నన్ను పరాయవాణ్ణి చేసి బయటికి గెట్టేసింది. అది నేను తట్టుకోలేకపోతున్నాను. నా బిడ్డ కష్టం గురించి నేను కోపడకూడదా? నా బిడ్డను అలా రూమ్లో బంధిస్తే నేను మాట్లాడకూడదా? ఏం జరిగింది అనేది తర్వాత విషయం అయ్యా. ఏం జరిగినా అలా మాత్రం చేసి ఉండకూడదు కదా. జైల్లో పెట్టినట్టు పెట్టారయ్యా, అదే కదా నేను అడిగింది. అందుకే కదా అంత ఆవేశపడ్డాను. మావయ్య గారు, మీకింట్లో పరిస్థితులు తెలియటం లేదు. రోజుకో సమస్య, ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. తెల్లారిందంటే ఈరోజు ఏ గొడవ అవుతుందో ఏంటో అని భయపడాల్సి వస్తోంది. భూమి కూడా ఉన్నట్లుండి ఎందుకలా ఆవేశపడుతుందో, ఒళ్ళు తెలియకుండా ఎందుకలా ప్రవర్తిస్తుందో మాకెవరికీ అర్థం కావడం లేదు. మళ్ళీ తనని మామూలు మనిషిని ఎలా చెయ్యాలని ఆలోచిస్తూ ఉండేలోపే మీరొచ్చేసి ఇలా చేయడం వల్ల, గొడవలు పెరగటం వల్ల వేరే ప్రయోజనం ఏమీ ఉండదు. నాన్న, నువ్వు ఇలా చేసి ఉండకూడదు అంటే నా బిడ్డ కోసం కావాలంటే క్షమాపణ చెప్పుండేవాణ్ణయ్యా. కానీ నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, నీకు ఈ ఇంటికి ఏ సంబంధం లేదని బయటికి తోసేసిందే. ఈ ఇంటి కోడలు కాగానే నా కూతురు నాకు కాకుండా పోతుందా? మీరలా అనుకోద్దు మావయ్య గారు. భూమికి మీరంటే ఎంత ఇష్టమో మాకంటే మీకే బాగా తెలుసు. ప్రతి చిన్న విషయానికి మా ప్రసాదం అంటూ మీ గురించే చెప్తుంది. ఇదిగో చెప్పాను కదా, ఉన్నట్టుండి తన ప్రవర్తనలో మార్పు వస్తుండటం వల్ల మీ విషయంలో కూడా తను ఏం చేస్తుందో తెలియకుండానే చేసినట్లుంది. ఇదంతా సరే మాధవ, నా కూతురు భవిష్యత్ ఏంటి? మీరు చెప్పింది విన్న తర్వాత నా కూతురు ఏం చేస్తుందో, తనకేమవుతుందో అసలు తన గురించి ఆలోచిస్తుంటేనే భయం వేస్తుందయ్యా. నన్ను క్షమించు ప్రసాదు. మాట పెరిగితే మళ్ళీ ఎక్కడ గొడవ అవుతుందో అని నా చేతులతో నేనే నిన్ను బలవంతంగా బయటికి పంపించేశాను. అది కాదమ్మా, నేను చెప్పేది విను. అమ్మా భూమి, భూమి వెళ్ళిపో ప్రసాదు. ఇంకెప్పుడు ఈ చుట్టుపక్కల కనిపించుకు. నేను చేసిన పనికి నీ గుండె ముక్కలై ఉంటుందని నాకు తెలుసు. కానీ తప్పలేదు ప్రసాదు. అసలు ఇదంతా ఎందుకు? వచ్చేయండి, మీరిద్దరూ నాతో వచ్చేసేయండి. నిన్ను మహారాజులా చూసుకుంటాను. నా బిడ్డకి కానీ నీకు కానీ ఏ చిన్న కష్టం రానివ్వను. నా కూతురు ఇక్కడ ఇలా ఉందని తెలిసిన తర్వాత నా ఇంట్లో నేను మనశ్శాంతిగా ఎలా ఉండగలను? అందుకే వచ్చేయండి బాబు. పెళ్ళైన ఇన్నేళ్లలో నా ఇంటికి వచ్చేయండి అని నేను ఎప్పుడూ అడగలేదు. మీరు రోడ్డు పక్కన కష్టాలు పడుతున్నప్పుడు కూడా మీరు రాము అంటే లేదు, రావాల్సిందే అని బలవంతం చేయలే. కానీ నా బిడ్డ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ ఉండడం మంచిది కాదనిపిస్తోంది. మా ఇంటికి వచ్చేయండి బాబు, నా మాట కాదనొద్దు, దయచేసి అర్థం చేసుకో. మావయ్య గారు, మేమిక్కడి నుంచి రావడం అనేది ఈ సమస్యకి పరిష్కారం కాదు. నా మాట వినండి. భూమికేమీ కాదు. తండ్రిగా మీరు ఎంత బాధపడుతున్నారో, తనని ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తగా నేను కూడా అంతే బాధపడుతున్నాను. భూమి నీ బాధ్యత అని నా చేతుల్లో పెట్టారు. నా బాధ్యత నేను ఎప్పటికీ మర్చిపోను. మీరు ధైర్యంగా ఉండండి, నేనున్నాను కదా, నన్ను నమ్మండి. కాకపోతే జరిగిందేది అత్తయ్య గారికి చెప్పొద్దు. అసలే ఆవిడ ఆరోగ్యం బాలేదు. మళ్ళీ ఈ విషయం తెలిసిందంటే తట్టుకోలేక ఆవిడ వచ్చేస్తారు. ఇక్కడి వాతావరణం చూసిందంటే ఇంకా అల్లాడిపోతారు. అందుకే నా మాట వినండి. అసలేం జరగనట్లే ఉండండి. మరీ ఇబ్బంది అయితే నేనే ఫోన్ చేస్తాను. నా చేయి జారిపోతున్నట్లయితే తప్పకుండా మీకే ఫోన్ చేస్తాను మావయ్య గారు.
నా బిడ్డను అలా వదిలిపోవడానికి నా మనసు రావడం లేదయ్యా. వెళ్ళిపో అన్నాక మళ్ళీ వచ్చి నా బిడ్డకి మొహం చూపించాలి అంటే మొహం చెల్లట్లేదయ్యా.